ఓం శాంతి 21/2/24 ఈరోజు బాప్దాదాల యొక్క మహావాక్యాలు. మధురమైన పిల్లలు, జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి, అప్పుడే విజయం లభిస్తుంది. బాబా ఏం చెప్తున్నారంటే, జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి, అప్పుడే విజయం లభిస్తుందని చెప్తున్నారు. జ్ఞానంలో యోగమనే పదును ఉన్నట్లయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞానంలో ఎప్పుడైతే యోగం అనే పదును ఉంటుందో అప్పుడు దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రశ్న: మీరు ఆ భగవంతుడి సందేశకులు, మొత్తం ప్రపంచం అంతటికి మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలి అని అడుగుతున్నారు బాబా. బాబా ఏమడుగుతున్నారు? మనం భగవంతుడి యొక్క సందేశకులు, మొత్తం ప్రపంచానికి మనం ఏ సందేశాన్ని ఇవ్వాలి? బాబా జవాబు చెప్తున్నారు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి. ఒక్క తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ శిరస్సుపై ఉన్న పాపాల భారం దిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. దీనికి బాబా ఏం చెప్తున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి. ఒక్క తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ శిరస్సుపై ఉన్న పాపాల భారం అంతా దిగిపోతుంది. ఒక తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవుతారు. అంటే తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత పావనంగా అయిపోతారు. అంతర్ముఖులైన పిల్లలే ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. బాబా ఏం చెప్తున్నారు? ఏ పిల్లలైతే అంతర్ముఖీలుగా ఉన్నారో వారే ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. ఓం శాంతి. మనుష్య మాత్రులు ఎవరిని దైవీ గుణాలు కలవారినైనా లేక అసురీ గుణాలు కలవారినైనా ఎవరిని కూడా భగవంతుడు అని అనటానికి వీల్లేదని బాబా అర్థం చేయించారు. బాబా ఏం చెప్తున్నారు? మనుష్య మాత్రులు ఎవ్వరినీ కూడా, అంటే వాళ్ళు దైవీ గుణాలు కలవారు కావచ్చు లేక అసురీ గుణాలు కలవారు కావచ్చు, కానీ ఎవరిని కూడా భగవంతుడు అని అనడానికి వీల్లేదు. దైవీ గుణాలు కలవారు సత్యుగంలో ఉంటారని, అసురీ గుణాలు కలవారు కలియుగంలో ఉంటారని పిల్లలకు తెలుసు. కావుననే బాబా మీరు దైవీ గుణాలు కలవారా లేక అసురీ గుణాలు కలవారా అని అడుగుతున్నారు. సత్యుగం వారా లేక కలియుగం వారా? ఎవరో చెప్పండి మరి. మీరు బాబా అడుగుతున్నారు, మీరు దైవీ గుణాలు కలవారా లేక అసురీ గుణాలు కలవారా? సత్యుగం వారా లేక కలియుగం వారా? బాబా ఈ ప్రశ్నలన్నీ వ్రాయించారు. ఈ విషయాలు మనుషులకు ఎంతో కష్టంగా అర్థమవుతాయి. మీరు మెట్ల చిత్రంపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. బాబా ఏమంటున్నారు? మీరు మెట్ల చిత్రంపై కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు. మీ జ్ఞాన బాణాలు చాలా తీవ్రమైన పదుని కలిగి ఉంటాయి. బాబా ఏమంటున్నారు? మీ యొక్క జ్ఞాన బాణాలు చాలా తీవ్రమైన పదును కలిగి ఉంటాయి. గురు గోవింద్ సింగ్ ఖడ్గం విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ ఖడ్గాన్ని తీసుకుని దాని చుట్టూ పరిక్రమణ చేస్తారు. గురు గోవింద్ సింగ్ కత్తి విదేశాలకు వెళ్ళిందిట. ఆ ఖడ్గాన్ని తీసుకుని దాని చుట్టూ పరిక్రమణ చేస్తారు, అంటే దాని చుట్టూ తిరుగుతారు. ఎంతో శుభ్రంగా ఉంచుతారు. కొన్ని 2 పైసల విలువ చేసే ఖడ్గాలు కూడా ఉంటాయి. వేటిలోనైతే పదును బాగా ఉంటుందో అవి తీవ్రంగా ఉంటాయి అంటున్నారు బాబా. వాటికి ఎంతో ఖరీదు ఉంటుంది. పిల్లల్లో కూడా అలాగే ఉంటారు. కొందరిలో జ్ఞానం ఎంతో ఉంది కానీ యోగం యొక్క పదును తక్కువగా ఉంది అంటున్నారు బాబా. కొందరిలో జ్ఞానం ఎంతో ఉంది కానీ వాళ్ళ దగ్గర యోగం యొక్క శక్తి అయితే లేదు అంటున్నారు బాబా. బంధనాల్లో ఉన్నవారు, పేదవారు ఎవరైతే ఉన్నారో వారు శివబాబాని ఎంతగానో స్మృతి చేస్తారు. మరి ఎవరైతే పేదవారో, ఎవరైతే బంధనాల్లో ఉన్నారో వారికి శివబాబా స్మృతి ఎక్కువ ఉంటుందిట. వారిలో జ్ఞానం తక్కువగా ఉంది కానీ యోగం యొక్క పదును ఎంతో ఉంది అంటున్నారు బాబా. వారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు. అర్జునుడు, ఏకలవ్యుడు ఉదాహరణను కూడా చూపిస్తారు. అర్జునుడి కన్నా ఆటవికుడు బాణాలు వేయటంతో చురుకైన వాడు అయిపోయాడు. చూడండి, అర్జునుడి కన్నా కూడా ఏకలవ్యుడు ఏం చేశాడు? ఆయన ఒక ఆటవికుడు, కానీ బాణాలు వేయటంలో ఆయన చాలా అర్జునుడి కన్నా చురుకైపోయాడు. అర్జునుడు అంటే ఇంట్లో ఉండేవారు, వారు రోజూ వింటారు. వారికన్నా బయట ఉండేవారు ముందుకు వెళ్ళిపోతారు. బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే బంధనాల్లో ఉంటారో, బయట ఉంటారో వాళ్ళు అందరికంటే కూడా ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఎవరిలో అయితే జ్ఞానం యొక్క పదును ఉంటుందో వారి ముందు వీరు సేవకులు అవుతారు. దానినే డ్రామా అంటారు. ఎవరైనా ఫెయిల్ అయితే లేక దివాలా తీస్తే తమ భాగ్యాన్ని దూషించుకుంటారు.
చూడండి, ఎవరైనా ఫెయిల్ అయిపోయినా, దివాళా తీసినా మా భాగ్యం బాగోలేదు అనుకుంటారు. జ్ఞానంతో పాటు యోగం యొక్క పదును కూడా తప్పకుండా కావాలి అంటున్నారు బాబా. ఈ పదును లేకపోతే నామమాత్రపు జ్ఞానులు వంటి వారట. అంటే కేవలం జ్ఞానం ఒకటే ఉండి యోగం లేకపోతే ఏంటంటున్నారు బాబా? పేరుకే జ్ఞానులు అంతే వాళ్ళు. పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. కొందరికి భర్త పైన, కొందరికి ఇంకెవరిపైనైనా ప్రేమ ఉంటుంది. జ్ఞానంలో చాలా బాగా ఉంటారు, కానీ లోపల గొడవ ఉంటుంది. ఇక్కడైతే పూర్తిగా సాధారణంగా ఉండాలి అంటున్నారు బాబా. ఇక్కడైతే ఎలా ఉండాలని చెప్తున్నారు బాబా? పూర్తి సాధారణంగా ఉండాలి. అన్నీ చూస్తూ కూడా ఏమీ చూడనట్లుగా ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలని చెప్తున్నారు బాబా? అన్నీ చూస్తూ కూడా ఏమీ చూడనట్లుగా ఉండాలి. ఒక్క తండ్రిపైనే ప్రీతి ఉండాలి. ప్రీతి ఇక్కడ ఎవరిపైన ఉండాలి? ఒక తండ్రిపైనే ఉండాలి. అప్పుడే చేతులు పనివేపు, హృదయం ప్రియుని వైపు అని అంటారు. అప్పుడు ఏమంటారు? చేతులు పనివేపు, హృదయం ప్రియుని వైపు అంటారు. ఆఫీసు మొదలైన వాటిలో పనిచేస్తూ కూడా బుద్ధిలో నేను ఒక ఆత్మను అన్నది గుర్తుండాలి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా ఆజ్ఞనిచ్చారు. బాబా అయితే ఏ ఆజ్ఞనిచ్చారు? నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భక్తి మార్గంలో కూడా కార్య వ్యవహారాలు చేస్తూ ఏదో ఒక ఇష్టదేవతని తలుచుకుంటూ ఉంటారు. భక్తిలో కూడా ఏ ఆచారం ఉంది? ఏ పని చేస్తున్నా పూర్వం రామరామ శివశివ అంటూ అజపాజపం చేసేవారు. అంటే ఏదో ఒక దేవతని తలుచుకుంటూ ఉండేవారు. బాబా చెప్తున్నారు, పంచభూతాలతో చేయబడినవి, రాతితో చేయబడినవి, వాటిలో ఆత్మ లేదు. లక్ష్మీ నారాయణులు కూడా పూజింపబడతారు, అది కూడా రాతి విగ్రహమే కదా. వీరి ఆత్మ ఎక్కడ ఉంది అని అడగండి. తప్పకుండా ఏదో ఒక నామరూపంలో ఉంది అని మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా పావనంగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? యోగ బలం ద్వారా పావన దేవతలుగా అవుతున్నారు. లక్ష్యము ఉద్దేశ్యము కూడా ఉంది. ఇక్కడ మీకు లక్ష్యము ఉంది, ఉద్దేశ్యం కూడా ఉంది అంటున్నారు బాబా. జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదులు ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారని ఇంకొక విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. జ్ఞాన సాగరుడు, జ్ఞాన నదులు ఎప్పుడు వస్తారు? ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే, ఒకే సమయంలో ఉంటారు. కల్పపు ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే జ్ఞాన సాగరుడు బాబా వస్తారు. బాబా ఎప్పుడు వస్తారని చెప్తున్నారు? కల్పం యొక్క ఈ పురుషోత్తమ సంగం యుగంలో. జ్ఞాన సాగరుడు నిరాకార పరంపిత శు పరమాత్మయే కదా. జ్ఞాన సాగరుడు ఎవరు? నిరాకారుడు పరంపిత శు పరమాత్మ. వారికి మాట్లాడేందుకు తప్పకుండా శరీరం కావాలి. మరి బాబాకి మాట్లాడాలంటే ఏం కావాలి? తప్పకుండా శరీరం కావాలి. అంతేకాని నీటి విషయం ఏదీ లేదు. మీకు సంగం యుగంలోనే జ్ఞానం లభిస్తుంది. బాబా వచ్చి మనకి ఏం చేస్తున్నారు? ఈ సంగం యుగంలోనే జ్ఞానాన్ని ఇస్తున్నారు. మిగిలిన వారందరి వద్ద భక్తి ఉంది. భక్తి మార్గం వారు గంగా నీటిని కూడా పూజిస్తూ ఉంటారు. భక్తిలో ఏం చేస్తారు? గంగని పూజిస్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారు ఒకేసారి, అనగా ఎప్పుడైతే పాత ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే వస్తారు. బాబా కూడా ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మారాల్సి ఉందో అప్పుడే వస్తారు. ఇప్పుడు దీన్ని ఎవరికైనా కూడా అర్థం చేయించడంలో బుద్ధి కావాలి. బాబా అంటున్నారు, దీన్ని ఎవరికైనా సరే అర్థం చేయించడంలో ఏం కావాలి? బుద్ధి కావాలంటున్నారు. ఏకాంతంలో విచార సాగర్ మదనం చేయవలసి ఉంటుంది. అందుకే ఏకాంతంలో ఏం చేయమంటున్నారు బాబా? విచార సాగర్ మదనం చేయండి. జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ ఒక్క శివుడేనని మనుషులు అర్థం చేసుకునేందుకు ఏం రాయాలి? మరి జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ ఒక శివుడేనని మనుషులు అర్థం చేసుకునేందుకు ఏం రాయాలి? వారు ఎప్పుడైతే వస్తారో, బ్రహ్మకుమారి కుమారులుగా ఎవరైతే అవుతారో వారే జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞాన గంగలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే బాబా వస్తారో, ఎప్పుడైతే బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారో వారే జ్ఞానాన్ని ధారణ చేసి ఆ బ్రహ్మకుమారి కుమారులే జ్ఞానగంగలుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చినప్పుడే కదా జ్ఞానగంగలుగా అవుతారు. అనేక జ్ఞాన గంగలు ఉన్నారు, వారు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు కదా. అనేక మంది ఉన్నారు జ్ఞానగంగలు. వారందరూ కూడా ఏం చేస్తారు?
జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. వారే సద్గతిని కూడా చేయగలుగుతారు. బాబా చెప్తున్నారు, వారే జ్ఞానాన్ని వినిపిస్తారు, వారే సద్గతిని కూడా చేయగలుగుతారు. నీటిలో స్నానం చేయటం ద్వారా పావనులుగా అవలేరు. బాబా అంటున్నారు, గంగలో వెళ్ళి మునగటం వల్ల అయితే ఆత్మ పావనంగా అవదు అని చెప్తున్నారు. సంగం యుగంలోనే ఈ జ్ఞానం ఉంటుంది. బాబా మనకి జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తారు? కేవలం ఈ సంగం యుగంలోనే. ఇది అర్థం చేయించే యుక్తి కావాలి. కానీ ఇది అర్థం చేయించాలంటే ఏం కావాలంటున్నారు బాబా? ఉపాయం కావాలి. చాలా అంతర్ముఖులుగా ఉండాలి. బాబా చెప్తున్నారు, అర్థం చేయించాలంటే చాలా ఉపాయం కావాలి, అలాగే అంతర్ముఖిగా ఉండాలి. శరీరం యొక్క అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. బాబా చెప్తున్నారు, ఈ దేహం పైన కొంచెం కూడా అభిమానం పెట్టుకోవద్దంటున్నారు బాబా. ఎందుకంటే ఇది వినాశీ దేహం కదా. అందువల్ల స్వయాన్ని ఏం చేయండి? ఆత్మగా భావించండి. ఈ సమయంలో మేము పురుషార్థులము అంటారు కదా. ఈ సమయంలో అందరూ కూడా ఏమంటారు? మేము పురుషార్థులము అంటారు. స్మృతి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే పాపాలు అంతమవుతాయో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందిట. అలా మనం స్మృతి చేస్తూ 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 ఎప్పుడైతే పాపాలన్నీ అంతమైపోతాయో అప్పుడు యుద్ధం కూడా ప్రారంభమైపోతుందిట. అప్పటికల్లా సందేశం అందరికీ లభించాలట. అప్పటి వరకు ఈ విశ్వంలో ఆత్మలందరికీ భగవంతుడు వచ్చేసాడు, రావాల్సిన వాడు వచ్చేసాడు అనే సందేశం అందరికీ లభించాలి. సందేశం లేక మెసేజ్ ఒక శివ్ బాబా ఇస్తారు. స్వయాన్ని పైగంబర్ అని అంటారు కదా. ఎందుకంటే బాబాని ఏమంటారు? సందేశకులు అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడించినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలన్నీ అంతమైపోతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు? మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడిస్తే మన జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఏమవుతాయి అంటున్నారు? అంతమైపోతాయి. ఈ సందేశాన్ని మీరు అందరి వద్దకు చేరుస్తారు. ఈ విషయాలను బాబా కూర్చొని బ్రహ్మముఖం ద్వారా అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎవరు చెప్తున్నారు? బాబా స్వయంగా కూర్చొని బ్రహ్మముఖం ద్వారా అర్థం చేయిస్తారు. నీటిగంగా ఏమి అర్థం చేయించగలదు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు మీరు సత్యుగంలో ఎంతో సుఖంగా సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖితులుగా నిరుపేదలుగా అయిపోయారు అని అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు మీరు సత్యుగంలో ఎంతో సుఖంగా సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖితులుగా నిరుపేదలుగా అయిపోయారు అని అర్థం చేయిస్తున్నారు. ఇది అనంతమైన విషయము అని చెప్తున్నారు బాబా. ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ భక్తి మార్గ సామాగ్రి కూడా తయారవ్వాలి. శాస్త్రాలు చదవటం, పూజ చేయటం ఇది భక్తియే కదా. బాబా చెప్తున్నారు, శాస్త్రాలు చదవటం, పూజ చేయటం ఇదంతా భక్తియే కదా. నేను శాస్త్రాలు మొదలైనవి చదవను కదా. భగవంతుడు స్వయం సాగరుడు, ఆయనకి శాస్త్రాలు చదివి చెప్పాల్సిన పనేముంది? నేను శాస్త్రాలు అవి చదవను అని చెప్తున్నారు బాబా. నేను పతితులైన మిమ్మల్ని పావనులుగా తయారు చేసేందుకు స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని వినిపిస్తాను. బాబా మనకి ఏం చేస్తారు? స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇప్పుడు బాబాని స్మృతి చేసినట్లయితే మీరు దేవతలుగా అయిపోతారు. ఇప్పుడు బాబాని ఎంత స్మృతి చేస్తే అంత మీరు దేవతలుగా అయిపోతారు. దేహపు సర్వ పాత సంబంధికుల నుండి మమకారం తొలగిపోవాలి అని చెప్తున్నారు బాబా. మీరు వచ్చినట్లయితే మేము ఇంకెవరి మాటను వినము, ఒక్క మీతోటి సర్వ సంబంధాలను జోడిస్తాము మరియు దేహదారులందరినీ మర్చిపోతాము అని కూడా గానం చేస్తారు కదా. భక్తిలో మనం భగవంతుడిని ఏమని పిలిచాం? హే భగవంతుడా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము ఇంకెవ్వరి మాట వినం, మీ ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడిస్తాం, దేహదారులందరినీ మర్చిపోతాం అని గానం చేస్తారు కదా. ఇప్పుడు బాబా మీకు మీ ప్రతిజ్ఞని గుర్తు చేయిస్తారు. నాతో యోగం జోడించడం ద్వారానే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి, మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు అని బాబా అంటారు. ఇదే ముఖ్యమైన లక్ష్యము అంటున్నారు బాబా. రాజులతో పాటు ప్రజలు కూడా తప్పకుండా తయారవుతారు. రాజులతో పాటు ప్రజలు కూడా
తప్పకుండా తయారవుతారు. రాజులకు దాసదాసీలు కూడా కావాలి. రాజులకు ఎవరు కావాలి? దాసదాసీలు కూడా కావాలి. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. యోగంలో బాగా ఉండకపోతే, దైవీ గుణాలను ధారణ చేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఇళ్లల్లో ఏదైనా విషయంపై గొడవలు, కలహాలు జరుగుతాయి కదా. మీ ఇంట్లో కలహాలు ఉన్నాయి కావుననే జ్ఞానం నిలవటం లేదు అని బాబా రాస్తారు. ఇంట్లో గొడవలు ఉన్నాయి, అందుకే మీ దగ్గర జ్ఞానం నిలబడట్లేదు అని బాబా కూడా రాస్తారట. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి నడుస్తున్నారా అని బాబా అడుగుతారు. నడవడిక చాలా బాగుండాలి. కోపం అంశం కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎంత అశాంతి ఉంది. మీలో ఎందరో జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్ళిపోతే ఇతరులు కూడా ఎంతగానో స్మృతి చేయటం మొదలు పెడతారు. బాబా అంటున్నారు, మీలో కూడా ఎందరో జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్తే ఇతరులు కూడా వాళ్ళని స్మృతి చేయటం మొదలు పెడతారు. మీ అభ్యాసం కూడా బాగా అవుతుంది, బుద్ధి కూడా విశాలంగా అయిపోతుంది అంటున్నారు బాబా. అలా స్మృతి చేసే కొలది అభ్యాసం బాగుంటుంది, మన బుద్ధి కూడా విశాలం అయిపోతుంది. బాబాకు చిన్న చిత్రాలు అంతగా నచ్చవటం, అన్నీ పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మంచిగా అట్రాక్షన్గా ఉంటుంది, అందరూ తొందరగా ఆకర్షితులవుతారు. బయట ముఖ్యమైన స్థానాల్లో పెట్టండి. నాటకంలో పెద్ద పెద్ద చిత్రాలను పెడతారు కదా. నాటకాల్లో కూడా చూడండి, పెద్ద పెద్ద చిత్రాలు పెడతారు. అసలు ఏమీ పాడవునటువంటి మంచి మంచి చిత్రాలని తయారు చేయమంటున్నారు బాబా. మెట్ల చిత్రాన్ని కూడా చాలా పెద్దగా తయారు చేసి అందరి దృష్టి పడే స్థానంలో పెట్టండి. మంచిగా మెట్ల చిత్రాన్ని పెద్దది తయారు చేసి అందరి దృష్టి పడేలా పెట్టమంటున్నారు బాబా. రంగు ఎంత దృఢంగా ఉండాలంటే, వేయించాలంటే నీరు లేక ఎండ కూడా దాన్ని పాడు చేయకూడదట. అంటే ఎంత ఎండలో పెట్టినా, వర్షంలో తడిసినా కానీ ఆ చిత్రం పాడవకూడదు. అటువంటి చిత్రాన్ని తయారు చేయమంటున్నారు బాబా. ముఖ్యమైన స్థానాల్లో పెట్టండి. లేక ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ ముఖ్యమైన పెద్ద చిత్రాలు 2-3 పెట్టినా చాలని చెప్తున్నారు బాబా. మంచిగా సేవ్ అవుతుంది. ఈ సృష్టి చక్రాన్ని నిజానికి ఒక పెద్ద గోడంతా తయారు చేయాలట. బాబాకి ఎంత మంచి సంకల్పం ఉందో చూడండి. సృష్టి చక్రం నిజానికి ఒక పెద్ద గోడంతా తయారు చేయాలట. అంటే ఎలా అంటే ఒక 8-10 మంది మనుషులు దాన్ని ఎత్తి పెట్టగలిగేలా ఉండాలట. అంత పెద్ద చిత్రాన్ని బాబా తయారు చేయమంటున్నారు. ఎవరైనా దూరం నుంచి చూస్తే అది పూర్తిగా స్పష్టంగా కనిపించాలట. సత్యుగంలో ఇన్ని ధర్మాలు ఉండవని చెప్తున్నారు బాబా. ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది. అవన్నీ తర్వాతే వస్తాయి. మొదట స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఇది స్వర్గమో లేక నరకమో ఈ విషయంపై మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఎవరు వస్తే వారికి అర్థం చేయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. పాండవులు పెద్ద పెద్ద మూర్తులను తయారు చేస్తారు. మీరు కూడా పాండవులే కదా. శివ్ బాబా సంగమయుగంలో చదివిస్తారు. ఆ శ్రీకృష్ణుడు సత్యుగం మొదటి యువరాజు. శ్రీకృష్ణుడు ఎవరంటున్నారు బాబా? సత్యుగి మొదటి యువరాజు. మీరు అర్థం చేయిస్తూ మీ రాజ్య స్థాపన చేసుకుంటారు. కొందరు చదువును వదిలేస్తారు. స్కూల్లో కూడా ఎవరైనా చదవలేకపోతే వారు చదువుని వదిలేస్తారు. ఇక్కడ కూడా చదువుని వదిలేసిన వారు ఎందరో ఉన్నారు. బాబా అంటున్నారు, ఇక్కడ కూడా చదువుని వదిలేసిన వారు ఎందరో ఉన్నారు. మళ్ళీ వారు స్వర్గంలోకి వస్తారా? మరి ఎవరైతే చదువును వదిలేశారో వాళ్ళు స్వర్గంలోకి వస్తారా అంటున్నారు బాబా. నేను విశ్వాధిపతిని. నా నుండి ఎవరైనా 2 మాటల్ని విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారట. బాబా చెప్తున్నారు, నా నుండి 2 మాటలు విన్నా సరే వాళ్ళు స్వర్గంలోకి వచ్చేస్తారంటున్నారు. ముందు ఎంతోమంది వింటారు. ఈ రాజధాని అంతా కల్పపూర్వం వలె స్థాపన అవుతోంది. బాబా అంటున్నారు, ఈ రాజధాని అంతా కూడా ఎలాగా కల్పపూర్వం వలె స్థాపన అవుతోంది. మేము అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నాం, మళ్ళీ పోగొట్టుకున్నాం అని పిల్లలు అర్థం చేసుకున్నారు. అనేక సార్లు మనం రాజ్యం తీసుకున్నాం, పోగొట్టుకున్నాం. వజ్రతుల్యంగా ఉండేవారు మళ్ళీ గవ్వతుల్యంగా అయిపోయారు. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? భారతదేశం అదే విధంగా ఉంటుంది కదా. ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగము అంటారు. ఈ సంగమ యుగాన్ని ఏమంటారంటున్నారు బాబా? పురుషోత్తమ సంగమ యుగం. ఉత్తమోత్తమ పురుషులు కూడా ఉన్నారు, మిగిలిన వారంతా కనిష్ఠులే. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో
వారే మళ్ళీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలను తీసుకుంటారు. ఆ శరీరాలు కూడా అంతమైపోయాయి. ఆత్మ కూడా తమో ప్రధానమైపోయింది. ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉంటారో అప్పుడు ఏమాత్రము పూజించరు కదా. ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానంగా ఉంటుందో అప్పుడు ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. చైతన్యంలో ఉన్నారు. ఇప్పుడు మీరు శివ్ బాబాని స్మృతి చేస్తారు. మళ్ళీ పూజారిగా అయితే మళ్ళీ రాళ్ళని పూజిస్తారు. ఇప్పుడు బాబా చైతన్యంగా ఉన్నారు కదా, మళ్ళీ వారి విగ్రహాలను తయారు చేసి పూజిస్తారు. రావణ్ రాజ్యంలో భక్తి ప్రారంభమవుతుంది. ఆత్మలైతే అవే, కానీ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తూ వస్తాయి. కింద పడటంతోనే భక్తి ప్రారంభమవుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే కింద పడిపోతారో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది అంటున్నారు బాబా. అంటున్నారు బాబా మళ్ళీ వచ్చి జ్ఞానాన్ని ఇస్తే పగలు ప్రారంభమవుతుంది. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇప్పుడు దేవతలు అనరు. బ్రహ్మ సతీయుగంలో ఉండరు. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు. తాను మానవుడు కదా. శివ్ బాబాను శివుడు అని అంటారు. వీరిలో ఉన్నా కానీ శివ్ బాబా అని అంటారు కదా. శివ్ బాబా బ్రహ్మ తనువులో ఉన్నా కూడా శివ్ బాబా అని అంటారు. ఇంకే పేరును పెట్టడం జరగదు. వీరిలోకి శివబాబా వస్తారు. ఎవరిలోకి? బ్రహ్మబాబాలోకి. తాను జ్ఞానసాగరుడు. శివబాబా ఎవరు? జ్ఞానానికి సాగరుడు. ఈ బ్రహ్మ తనువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. కావున చిత్రాలు మొదలైన వాటిని కూడా చాలా తెలివిగా తయారు చేయాలి. ఇందులో వ్రాయబడిందే పనికొస్తుంది. పతిత పావని నీటి సాగరం మరియు నీటి నదుల, లేక జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన గంగలైన బ్రహ్మకుమారి కుమారుల తండ్రి వీరికే జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మకుమారి కుమారులైన వీరికే తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ ద్వారా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట్ రూప చిత్రం కూడా చాలా పెద్దగా చూపించాలి. ఇదే ముఖ్యమైన చిత్రం. మధురమైన పిల్లలు మీ బుద్ధిని శుద్ధంగా తయారు చేసుకోవాలి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా అయితే ఏం చెప్తారు? మధురమైన పిల్లలు మీ బుద్ధిని శుద్ధంగా తయారు చేసుకోవాలి. వీరి దృష్టి అశుద్ధంగా ఉంది అని బాబా గమనిస్తే ఇక వీరు నడవలేరు అని అర్థం చేసుకుంటారట. బాబాకు తెలిసిపోతుందట ఎవరి దృష్టి అయితే అశుద్ధంగా ఉందో అప్పుడు బాబా అనుకుంటారట ఇక వీరు నడవలేరు ఈ మార్గంలో అని. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. దీన్ని ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది, కానీ దీన్ని ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు. చాలా అవివేకులు ఉన్నారు, బాబాను కూడా వదిలేస్తారు. బాబా అంటున్నారు ఎంత మూర్ఖులంటే బాబాను కూడా వదిలేస్తారు. రాజధాని స్థాపన జరుగుతుంది, పిల్లలు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుందని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అందులోకి అందరూ కావాలి కదా. చివరిలో అన్నీ కూడా సాక్షాత్కారం అవుతాయిట. బాబా ఈ శరీరం ఉండగానే ప్రతి దృశ్యాన్ని మనకేం చేయిస్తారు? సాక్షాత్కారం చేయిస్తారు. ఫస్ట్ క్లాస్ అయిన దాసదాసీలు కూడా తయారవుతారట. శ్రీకృష్ణుడి దగ్గర ఉండేవారంతా కూడా ఎవరు? ఫస్ట్ క్లాస్ దాసీలు. ఫస్ట్ క్లాస్ అయిన దాసి శ్రీకృష్ణుడి పాలన చేస్తుంది. పాత్రల్ని శుభ్రం చేసే దాసీలు వేరు, భోజనం పెట్టే దాసీలు వేరు, శుభ్రం చేసే దాసీలు అందరూ ఉంటారట సత్యుగంలో. పాత్రల్ని శుభ్రం చేసేవాళ్ళు వేరుంటారు, కృష్ణుడిని పాలన చేసేవాళ్ళు వేరుంటారు, భోజనం పెట్టేవాళ్ళు వేరుంటారు. ఇలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వారు ఇక్కడి నుండే వెలువడతారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఫస్ట్ నెంబర్ వారు తప్పకుండా మంచి నెంబర్ని పొందుతారు. ఆ అనుభూతి కలుగుతుంది. వీరు మురళిని చాలా బాగా నడుపుతారు, కానీ యోగం తక్కువగా ఉంది అని అనిపిస్తుందట. బాబాకు తెలిసిపోతుందట వీళ్ళు మురళి చాలా బాగా చెప్తారు, కానీ యోగం మాత్రం చాలా తక్కువ ఉంది అని బాబాకు పిల్లల్ని చూసినప్పుడు తెలుస్తుందట. కొందరు స్త్రీలు తమ పురుషుల కన్నా కూడా ముందుకు వెళ్ళిపోతారట. ఒకరు జ్ఞానంలో ఉంటారు, బాబా ఇంకొక చక్రం సరిగ్గా లేదు అంటారట. ఒకళ్ళు నడుస్తారు, ఒకళ్ళు నడవరు. మీ సమానంగా తయారు చేయాలి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. ఇది ప్రవృత్తి మార్గం కదా, గృహస్థి మార్గం కదా. జంట ఒకే విధంగా ఉండాలి. మీ సమానంగా తయారు చేయాలి. చివరిలో మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. బాబా అంటున్నారు ఒకనొక సమయం వస్తుంది, ఆ టైంలో మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. తాము హంస మరియు వారు కొంగ
అని అర్థం చేసుకున్నారు కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం ఉంటుంది, గొడవలు కూడా నడుస్తాయి, ఇందులో ఎంతో శ్రమ ఉంది అంటున్నారు బాబా. ఇది చాలా సహజమైనది, క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది కదా. బాబా వచ్చి ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, క్షణంలో జీవన్ముక్తిని ఇస్తున్నారు. గవ్వ ఖర్చు లేకుండా ఉన్నతోన్నతమైన పదవిని పొందవచ్చు. పేదవారు ఎవరైతే ఉంటారో వారు మంచి సేవను చేస్తూ ఉంటారట. పేదవారు ఎవరైతే ఉంటారో వారు ఎంతో మంచి సేవ చేస్తారు. ఎవరెవరు వట్టి చేతులతో వచ్చారో తెలుసు కదా, ఎన్నో తీసుకొచ్చిన వారు ఈరోజు లేరు, మరియు పేదవారు చాలా ఉన్నత పదవిని పొందుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి పదును నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా అయ్యి నేను ఒక ఆత్మను అన్న అభ్యాసం చేయాలి. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును నింపేందుకు బాబా ఏం చెప్తున్నారు, కర్మ చేస్తూ కూడా అంతర్ముఖులయ్యి నేను ఒక ఆత్మనని అభ్యాసం చేయాలి. నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఒక తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచండి. దేహము మరియు దేహ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి వేయండి అని ఆత్మనేన నాకు తండ్రి ఆజ్ఞనిచ్చారు. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ అంటే గృహస్థంలో ఉంటూ ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ హంసలుగా అయి ఉన్నతమైన పదవిని తీసుకోవాలి. కోపం యొక్క అంశాన్ని కూడా తొలగించి వేయాలి. మన బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలి అంటున్నారు బాబా. వరదానము, సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మను చేయించే కర్తను అన్న భానం నుండి ముక్తంగా అయ్యి అశరీరీ భవ. సాక్షి స్థితిలో ఉంటూ కర్మేంద్రియాలతో నేను కర్మను చేయించే కర్తను అన్న భానం నుండి కూడా ముక్తిగా అయ్యి అశరీరీ భవ అంటున్నారు బాబా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరీ అయిపోండి. బాబా అంటున్నారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరీ అయిపోండి. ఏదైనా కర్మ చేయాలంటే కర్మేంద్రియాలని ఆధారం తీసుకోండి. ఆధారాన్ని తీసుకునే నేను ఆత్మను అన్నదాన్ని మర్చిపోవద్దు. చేసేవాడిని కాదు, చేయించేవాడిని. ఇతరులతో పని చేయించేటప్పుడు ఆ సమయంలో స్వయాన్ని ఏ విధంగా వేరుగా భావిస్తారో అలా సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మను చేయించినట్లయితే కర్తను అన్న అభిమానం నుండి ముక్తులై అశరీరిగా అయిపోతారు. కర్మ చేసే సమయంలో మధ్యలో 1-2 నిమిషాలైనా సరే అశరీరిగా అయ్యి అభ్యాసం చేయమంటున్నారు బాబా. మధ్యలో పని చేస్తూ ఏం చేయండి, శరీరం నుండి వేరైపోండి, పరంధామం వెళ్ళిపోండి. పరంధామంలో బాబా దగ్గర శక్తిని తీసుకోండి, మళ్ళీ శరీరంలోకి రండి. ఈ అభ్యాసం మాటికి చేస్తూ ఉంటే చివరి సమయంలో మనకి చాలా చాలా సహాయం లభిస్తుంది. అది ఇప్పుడే చేయాలి, ఎదరికి వెళ్ళేసరికి మనం చేద్దామని అనుకున్నా మనం చేయలేం. అందువల్ల బాబా ఏం చెప్తున్నారు, ఇప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి. అశరీరిగా ఈ అభ్యాసం మీకు చివరి సమయంలో చాలా సహాయం చేస్తుంది. స్లోగన్ను, విశ్వ మహారాజుగా అవ్వాలి అనుకుంటే విశ్వానికి శక్తిని ప్రకాశాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. బాబా ఎంత మంచి స్లోగన్ చెప్పారో చూడండి. విశ్వ మహారాజుగా అవ్వాలి అనుకుంటే విశ్వానికి ఏం చేయండి, శక్తిని ప్రకాశాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. ఈరోజు స్వమానం, నేను అశరీరి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.